సో మొత్తానికి కొత్త కంట్రీలోకి వచ్చేసాం. ఇది మీకు చూపించే కదా, ఇది క్రొయేషియా ఎగ్జిట్ స్టాంప్. సో ఇప్పుడు మనం క్రొయేషియా బయటికి వెళ్ళిపోతున్నాం. సో క్రొయేషియా బయటికి వెళ్తున్నాం కాబట్టి సో ఇది బార్డరు. వెల్కమ్ టు హలో అందరికీ. సో క్రొయేషియాలో మా షార్ట్ టైం అయితే అయిపోయింది. ఇవాళ క్రొయేషియా నుంచి ఫ్యూ అవర్స్ దూరంలోనే వేరే కంట్రీ ఉంది. సో ఆ వేరే కంట్రీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అని అనుకున్నాం. ముందు అనుకున్నాం క్రొయేషియాలోనే ఎంత టైం స్పెండ్ చేద్దామని. తర్వాత అనిపించింది మళ్ళీ ఈ ఏరియాకి అనుష్క ఎప్పుడు వస్తుంది, రావడానికి కష్టం కదా. అందుకని ఆ 2 గంటలు 3 గంటల దూరం బస్సులో ఓన్లీ 2 hours దాటితే వేరే కంట్రీ వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ ఈ ఏరియా అంతా వెరీ వెరీ సిమిలర్ అనమాట. అంటే ఒక కంట్రీ చూసినా ఆ కంట్రీ చూసినా అంతా ఒకటే, కాకపోతే ఆ కంట్రీ మార్కింగ్ అయిపోతుందని ఆ వేరే కంట్రీకి బయలుదేరాం. చూడండి సూట్ కేసులన్నీ తీసుకొచ్చాం. ఈ మెట్లన్నీ అంతా స్టీప్ మెట్లన్నీ తీసుకొని వచ్చాం. ఎందుకంటే ట్యాక్సీ ఏవి రావు ఇక్కడికి. మనం ఆ బయట గేట్ మనం చూసాం కదా, ఆ గేట్ దాటి వెళ్తే కానీ రాదు. సో ఆ నెక్స్ట్ కంట్రీ ఏంటి, మీరు ఈ వ్లాగ్ చూస్తే ఈ వ్లాగ్లోనే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మేము ఆల్రెడీ టికెట్లు కొనేసాం. బస్సు ఆ 2 గంటల బస్సుకి 18 యూరోలు ఒక్కొక్కరికి పడింది. తర్వాత ట్యాక్సెస్ కలిసి అప్రాక్సిమేట్గా 20 యూరోలు. 20 యూరోలు అంటే $24, అంటే అప్రాక్సిమేట్గా 2,000 అనుకున్నాం. ఓకే, అప్రాక్సిమేట్గా 2,000 రూపాయలు. కానీ ఇంకో ఛాన్స్ ఎప్పుడు వస్తుంది, ఆల్ ద వే క్విక్గా బస్ క్రాస్ చేసి ఒక కంట్రీ వెళ్ళడానికి. అందుకని ఇప్పుడు ఆ గేట్లు దాటి అక్కడి నుంచి ఊబర్ తీసుకొని ఊబర్ నుంచి బస్ స్టేషన్కి వెళ్ళాలి. ఈ ప్రాసెస్ అంతా మీకు రికార్డ్ చేస్తాను. అనుష్క, are you gonna miss Dubrovnik? How new? But you said the other country looks like this country. Yeah, I know, so but you still cross the border of Croatia. And probably మనం రౌట్లోని మళ్ళీ క్రొయేషియాలోకి వస్తాం, ఎంటర్ అవుతాం. అంటే ఈ ఊరు కాదు కానీ వేరే ఊర్లోకి ఎంటర్ అవుతాం అనుకుంటున్నా. అంటే నేను వేసుకున్న ప్లాను, కానీ ఏది కన్ఫర్మ్ అవ్వలేదు కదా. సో మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ప్రపంచంలో నలుమూలల అన్ని దేశాల నుండి తెలుగులో వ్లాగులు చూడాలి అంటే చాలా సూన్ అనమాట. అంటే నేను ఒక్కొక్క కంట్రీలోని 20 రోజులు 30 రోజులు ఉన్నాను, 100 days వ్లాగులు చేయను కాబట్టి క్విక్గా ఏ నిమిషం ఎక్కడ ఉంటానో నిజంగా నాకే తెలియదు. మర్చిపోకండి రవి తెలుగు ట్రావెలర్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో అదనమాట. సో ఇప్పుడు బ్యాగ్స్ దించాలి. సో లవ్లీ స్టాడమ్ మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తామో తెలీదు. చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఇప్పుడు మనం ఆల్ ద వే ఆ చివరి గేట్కి వెళ్ళి ఆ గేట్ని క్రాస్ చేసి అప్పుడు ఊబర్ ఆర్డర్ ఇవ్వాలి. ఊబర్ 5-6 minutes పడుతుందంట. బస్ స్టేషన్ అక్కడి నుంచి ఇంకో 10 minutes. సో షుడ్ బీ ఈజీ. సో డ్రాగ్ చేసుకుని వెళ్దాం. రికార్డ్ చేయలేను, సో రికార్డ్ చేస్తూ డ్రాగ్ చేయలేను కాబట్టి లెట్స్ గో. సో ఆ రోమన్ ఫౌంటైన్ మీకు చూపించాను కదా ప్రీవియస్ వ్లాగ్స్లో. ఇది పీలే గేట్. మనం ఎగ్జిట్ అవుతుంది పీలే గేట్ నుంచి. ఇంకో బ్యూటిఫుల్ క్యాథడ్రల్. ఆల్రెడీ వాల్స్ స్టార్ట్ చేశారు, మనం అది దాటుకొని వెళ్ళిపోతాం అన్నమాట. ఆయన క్లీనప్ చేస్తున్నాడు ఫౌంటైన్ వాటర్ కానీ లెఫ్ట్ ఓవర్స్ డెబ్రీ కానీ అది. లెట్స్ గో. సో గేట్ బయటకి అయితే వచ్చేసాం. ఇది ఫైనల్ గేట్. ఈ ఫైనల్ గేట్ దాటితే ఇంకా న్యూ డుబ్రోవ్నిక్. ఇక్కడ నుంచి ఊబర్ ఆర్డర్ ఇచ్చి బస్ స్టేషన్కి వెళ్ళాలి. సో అది విషయం. బాయ్ బాయ్ ఓల్డ్ టౌన్ డుబ్రోవ్నిక్. ఇండియన్ ఫోర్ట్స్లో చూసినట్టే ఈ మోట్ ఎత్తేస్తారు. ఇది ఎత్తేస్తే ఇక్కడ టన్నల్ అంతా ఉంటుంది. సో ఎవరు క్రాస్ చేయకుండా ఉండడానికి. సో టిపికల్ ఎనీ ఫోర్ట్ ఇన్ ద వరల్డ్. సో పైన ఒక ఏంజల్ గార్డింగ్ అది చూసారు కదా. సో నెక్స్ట్ డెస్టినేషన్లో ఇదే సీ కంటిన్యూ అవుతుంది. అక్కడ చూద్దాం. మనకున్న లిమిటెడ్ టైంలో ఈ సీని ఎక్స్ప్లోర్ చేయలేదు, బాగా ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి ఇది నెక్స్ట్ చూద్దాం. ఆల్రెడీ సిటీ వాల్ టూర్స్ ఉన్నవాళ్ళు పైకి వెళ్తున్నారు అనమాట. ఇది ట్రెడిషనల్ క్రొయేషియన్ డ్రెస్ ఈవిడ వేసుకుంది, గౌను. సో అది గేట్స్ బయటకు వచ్చేసాం కదా. సో నేను 10 years బ్యాక్ వచ్చినప్పుడు ఒకరోజు అక్కడ ఉన్న హిల్టన్ ఇంపీరియల్ ఒకరోజు అప్పుడెప్పుడు ఓల్డ్ సిటీలో మొత్తం 4 days ఉండి ఇక్కడ ఒక రోజు ఉన్నా. ఎదురుగా ఒక పార్క్ ఉండేది, అవన్నీ నడుద్దాం అనుకున్నా కానీ తెలుసు కదా లిమిటెడ్ టైం. ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఎక్కువ ఏవేవి చూడాలి అని చూడడానికి. సో వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఊబర్ కోసం. ఊబర్ ఇంకా 3 minutes అన్నారు. అది మిగతా పార్ట్స్ ఆఫ్ యూరోప్లో లాగా చాలా ప్రెటీ. ఇక్కడ పడితే అక్కడ ఫ్లోరిస్టులు చాలా చాలా ప్రెటీగా.
బ్యూటిఫుల్ ఫౌంటైన్స్. అక్కడ యాటింగ్ బోట్ ఉంది కానీ క్యాబ్ వచ్చేసినట్టుంది ఆల్మోస్ట్. సో వెయిటింగ్. సో ఇది మా ట్యాక్సీ. ఓన్లీ 37 హంగేరియన్, సారీ హంగేరియన్ కాదు, ఇది క్రొయేషియన్ కారు వెళ్తున్నాం. సార్ Pero. పేరో. Like Peter. పీటర్, ఓకే. ఇన్ క్రొయేషియన్ ఇట్స్ పేరో. Pero. ఓకే, అది నైస్. సో ఓల్డ్ టౌన్ దాటే కూడా ఎంత పెట్టిగా ఉంది చూడండి. సో ఇది న్యూయర్ పార్ట్ ఆఫ్ డుబ్రోవ్నిక్. మన బస్ స్టేషన్ ఓన్లీ 8 minutes డ్రైవ్. సో కాకపోతే ఓల్డ్ సిటీ కాబట్టి ఇక్కడ ఎక్స్పాన్షన్ చేయడానికి స్కోప్ లేదు. సో ట్రాఫిక్ ఎక్కువ అవుతున్న కొద్దీ కొంచెం ప్రాబ్లం అన్నమాట. అంటే మల్టిపుల్ లైన్స్ ఏం చేయాలా అని ఆలోచించాలి వాళ్ళు. సో ఒకటే లేన్ కాబట్టి ఇక్కడ బిల్డింగ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇది కూడా పూర్తిగా డెవలప్డ్ కంట్రీ కాదు, డెవలపింగ్ కంట్రీ అని అనొచ్చు క్రొయేషియా కూడా. కానీ చూసారా, ఇది మెయిన్ రోడ్. అన్నిటికన్నా బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే ఇక్కడ పడితే అక్కడ వ్యూస్. సో ఈ బస్సులోంచి చూపిస్తాను, ఎందుకంటే మన బస్సులో కూడా ఆ వ్యూతోనే వెళ్తాం అన్నమాట. అలాంగ్ ద కోస్ట్ వెళ్తాం. సో రైట్ సైడ్ ఉంటే అలాంగ్ ద కోస్ట్ సౌత్కి వెళ్తాం కాబట్టి బాగుంటుంది. సో బస్ స్టేషన్ ఒకసారి వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను. మార్కెట్స్ కానీ బార్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఓల్డ్ టౌన్లో ఉన్నాయి. కానీ ఎవరైనా ఫుడ్ అవి తినాలంటే ఓల్డ్ టౌన్లో ఫుడ్ మీరు అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే మా ముగ్గురికి అప్రాక్సిమేట్గా $100 దగ్గర అవుతుంది ప్రతిరోజు డిన్నర్కి. సో బయట తింటే చాలా, అంటే ఇండియాలో ఏ ప్రైస్లు ఉంటాయో, అంటే మామూలు రెగ్యులర్ హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ ఆ లెవెల్లోనే ఉంటాయన్నమాట. ర్యాండమ్ ప్లేస్లో రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎవరైనా అనుకోవచ్చు కదా మెయిన్ స్ట్రీటే రికార్డ్ చేస్తున్నాం అక్కడ బాగుంటుంది అని. అలా ఏం లేదు, ఏ కార్నర్ ఆఫ్ సిటీ వెళ్ళినా ఇలానే ఉంది. చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఇది క్రొయేషియాలో బస్ స్టేషను. ఇది సెంట్రల్ బస్ స్టేషను కొట్టడానికి. హాయ్. సో మొత్తం అంతా టెర్రస్ టైప్ ఇల్లు చూసారు కదా మొత్తం అంతా. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇదే మన బస్సు, కోటోర్ అని రాస్తుంది. సో మనం వెళ్తున్నాం కంట్రీ మాంటెనీగ్రో. ఓకే, ఇక్కడ నుంచి ఓన్లీ 2 hours బస్ రైడ్ మాంటెనీగ్రో వెళ్తున్నాం. చూసారు కదా, ఈ బస్సు ఏ ఊరు వెళ్తుందంటే 10 గంటలకి బయలుదేరుతుంది. డుబ్రోవ్నిక్, హెర్సెగ్నోవి, అది క్రొయేషియా మాంటెనీగ్రో బార్డర్. కోటోర్, మన కోటోర్లో దిగిపోతాం. తర్వాత తివాత్ వెళ్తుంది. సో 10 o'clockకి. సో మనకి ఇంకా టైం ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అనుష్కకి ఏమవుతుంది, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కంట్రీ ఎలాంటిదైనా కూడా చూడండి క్లెన్లీనెస్ ఇండెక్స్. ఇక్కడ కూడా ఇది ఆర్డినరీ డెవలపింగ్ కంట్రీ. గ్లాస్ వేరే, ప్లాస్టిక్ వేరే, పేపర్ వేరే, ఇలా సెపరేట్ అయింది. ఎక్కడైనా చెత్త చెదారం చూసారా. క్లెన్లీనెస్ వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో అంటారు కదా, క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శానిటేషన్. సో ఎంత క్లీన్ ఉంది చూడండి. ఇది ఆర్డినరీ బస్ స్టేషన్, ఎక్స్పెన్సివ్ బస్ కూడా కదా, రెగ్యులర్ బస్ స్టేషన్. సో చూసారు కదా డుబ్రోవ్నిక్ సిటీ అంతా. మనం ఉన్న ప్లేస్ ఇది స్టారిగ్రాద్, అంటే ఓల్డ్ టౌన్. ఇక్కడ ఉన్నాం మనం. పైనుంచి మీకు చూపించాను కేబుల్ కార్ నుంచి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఓల్డ్ సిటీ. కానీ ఈ సిటీ అంతా చూడండి ఎంత పెద్దో. ఇది ఎంటైర్ థింగ్ ఇస్ ద సిటీ అలాంగ్ ద కోస్ట్. మొత్తం అంతా పోర్ట్, కోస్ట్ అంతా చాలా చాలా బ్యూటిఫుల్ సిటీ. క్రొయేషియాలో నెంబర్ 1 సిటీ. తర్వాతే ఇంకేమైనా. మీరు టూరిస్టులు చూసారు కదా, కోవిడ్ టైంలో కూడా ఎంతమంది టూరిస్టులు ఉన్నారో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సో బస్ కింద బ్యాగ్ పెట్టడానికి 10 kuna, అంటే అప్రాక్సిమేట్గా $1.5 ఒక బ్యాగ్కి పెట్టాలి. అప్పుడే కింద పెట్టనిస్తారు, ఫ్రీ కాదు సర్వీస్. సో అది విషయం ఇలాగా. సో బస్సులోకి వెళ్దాం. సో ఇది బస్సు 2 రెండు సీట్లు. సో ఓన్లీ 2 hours కాబట్టి పర్వాలేదు. కానీ లెగ్ స్పేస్ ఎక్కువ లేదు. ఇది లెగ్ స్పేస్ మాత్రం టైట్గా ఉంది. కానీ విండోస్ అయితే పెద్ద ఉన్నాయి. మేము రైట్ సైడ్ ఎందుకు చూస్తున్నాం అంటే డుబ్రోవ్నిక్ నుంచి సౌత్ వెళ్తాం కదా కోటోర్, కాబట్టి రైట్ సైడ్ సీ వ్యూ అంతా వస్తుంది. ఆ క్యాలిక్యులేషన్ మీద నేను వచ్చాను. ఇక్కడ ఇటు ఉన్నాను, నాకు తెలీదు, చూద్దాం ఎలా ఉంటుందో. సో బస్సు వదిలేస్తున్నాం. విండోస్ క్లియర్గా ఉన్నాయి కాబట్టి బాగా క్యాప్చర్ చేయొచ్చు. సో మొత్తం మనకి రోడ్ అంతా ఎలానే ఉంటుంది వ్యూ. ఎంత బ్యూటిఫుల్ అని చూడండి. సో
క్రొయేషియన్ కోస్ట్ అంతా కూడా వ్యూస్ ఇలానే అద్భుతం అన్నమాట. ఇంతకుముందు 10 ఏళ్ళ బ్యాక్ కూడా నేను స్ప్లిట్ నుంచి డుబ్రావ్నిక్ బస్సులో వచ్చినప్పుడు కూడా ఈ పైనుంచి కింద నుంచి అసలు అమేజింగ్. మీకు డ్రోన్లో మీకు రోప్వే నుంచి చూపించిన వ్యూ మీరైతే క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఈ మొత్తం లోక్రమ్ ఐలాండ్ ఇదంతా ఎంత అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ ఉందంటే అది ఓన్లీ సీయింగ్ ఇస్ బిలీవింగ్ అని. మొత్తం కొండ పైకి వెళ్ళి పైనుంచి మళ్ళీ కిందకి మళ్ళీ పైకి. సో ఇప్పుడు క్రొయేషియా నుండి మాంటెనిగ్రో దేశం బోర్డర్ క్రాస్ చేస్తున్నాం. ఇదంతా ఒక కంట్రీనే. ఇంతకుముందు అంటే ఇండియా పాకిస్తాన్ అలాగా చెప్పాను కదా మీకు. క్రొయేషియా, మాంటెనిగ్రో, బాస్నియా, యుగోస్లావియా పాటలో ఉండేవి చాలా కంట్రీస్ అన్నీ. సో ఇది బార్డర్ ముందరంటే కనిపించేది. ఇప్పుడు ఆపి పాస్పోర్ట్ చెక్ చేస్తారు అనుకుంటాను. సో ఈ బస్సులో దిగి మీకు చూపించే కదా, ఇది క్రొయేషియా ఎగ్జిట్ స్టాంప్. సో ఇప్పుడు మనం క్రొయేషియా బయటికి వెళ్ళిపోతున్నాం. సో క్రొయేషియా బయటికి వెళ్తున్నాం కాబట్టి సో ఇది బార్డరు చూసారు కదా, అందరూ వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇది ఎంట్రీ, క్రొయేషియాలోకి ఎంట్రీ. ఇది స్టాంప్ మొత్తం. ఇది క్రొయేషియా ఎంట్రీ, మనకి ఎగ్జిట్. కంట్రీ బార్డర్ క్రాసింగ్స్, నో మ్యాన్స్ ల్యాండ్ ఎప్పుడు చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మనం క్రొయేషియాకి మాంటెనిగ్రోకి మధ్యలో నో మ్యాన్స్ ల్యాండ్లో ఉన్నాం. ఇప్పుడు క్రొయేషియా ఎగ్జిట్ స్టాంప్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ మాంటెనిగ్రో వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ బస్సు దిగాలేమో అనుకుంటున్నా. జస్ట్ ఫ్యూ మీటర్స్ వెళ్ళాక మళ్ళీ బస్ ఆగింది. ఇప్పుడు మాంటెనిగ్రో సైడ్ మళ్ళీ బస్ దిగి స్టాంపింగ్కి మాంటెనిగ్రో ఎంటర్ అయ్యాం. ఈ చిన్న స్టాంప్ ఎంఎన్ఈ చూసారా, ఎంఎన్ఈ. ఇది అనుష్క పాస్పోర్ట్, అది కాదు, నాదేమో చెత్తగా వేసాడు కనబట్టలేదు. ఎంఎన్ఈ మాంటెనిగ్రో. సో అలా అను ఈ హీత్రో నువ్వు వెళ్ళావా 2018? 2018 వెళ్ళామా. సో క్రొయేషియా ఎగ్జిట్ అయిపోయి మాంటెనిగ్రో కొత్త కంట్రీ ఎంటర్ అయిపోయాం. అనుష్క ఈ కంట్రీ నెంబర్ ఎంత? 27th కంట్రీ ఫర్ అనుష్క. ఫర్ నానా నథింగ్, నో చేంజ్, ఇట్స్ ద సేమ్ కార్. సో బస్సులో వెళ్తున్నాం. బస్సు యాక్చువల్లీ కంఫర్టబుల్గానే ఉంది, బాగుంది. కానీ మాస్క్ వేసుకోవాలి. నేను పొద్దున్న లేట్గా లేచాను, రాత్రి అప్లోడ్ అవ్వలేదు సరిగ్గా. అప్లోడ్ ఎంత సేపు పట్టింది, 15 గంటలు పట్టింది అప్లోడ్కి. రాత్రి 2 గంటలు పడుకున్నా. సో వెరీ టైర్డ్, స్నానం కూడా చేయలే. అండ్ అనుష్కల్గా స్టిక్కే కాబట్టి నేను స్నానం చేయకపోయినా పర్లేదు అన్నమాట. సో కొత్త దేశంలోకి వచ్చేసాం కదా, మాంటెనిగ్రో. సో ఇవంతా ఒక దేశమే అంటే మన ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ కలిసి ఆంధ్రాలోనూ ఒకసారి తెలంగాణ అయిపోయింది కదా, అలానే ఇవి యాక్చువల్లీ అవి స్టేట్స్, ఇవి కంట్రీస్. ఇదంతా ఒక కంట్రీయే. 1991 అనుకుంటా విడిపోయింది. సో సపరేట్ ఐడెంటిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అటు వ్యూస్ అయితే చాలా బాగున్నాయి కానీ కనబడట్లేదు. మనం ఇటువైపు ఉన్నాం కదా. ఇది మాంటెనిగ్రోలో మొదటి విలేజ్, మొదటి టౌన్ అనొచ్చు. కానీ చాలా బాగుంది. ఇది గ్రీక్ ఆల్ఫాబెట్లో ఉంది. మ్యాసిడోనియా నుంచి, స్కాపియా నుంచి వచ్చి ఉంటుంది అనుకోవడం. డిఐహెచ్ అంటే బాస్నియానా, లేదా బాస్నియా ఏమో, బాస్నియా హెర్జగోవినా. ఓ సో రష్యన్ ఆల్ఫాబెట్ వాడతారు అక్కడ. ఓకే. సో ఇది మన ఫస్ట్ బస్ స్టేషను మాంటెనిగ్రోలో. స్మాల్ బస్ స్టేషన్. చాలా వేడైతే తగ్గింది, ఒక్కసారి వర్షం పడేటట్టుంది కాబట్టి కూల్గా ఉంది, చాలా బాగుంది. సో మాంటెనిగ్రో ఫ్లాగ్ చూపిస్తే ఇక్కడ ఉంది. ఇది పొడ్గోరిచా అంటే క్యాపిటల్ సిటీకి బస్సు. క్యాపిటల్ సిటీకి వెళ్ళట్లేదు మనం. ఫ్లాగ్ చూపిస్తాం మీకు, మాంటెనిగ్రో ఫ్లాగ్. ఇది మాంటెనిగ్రో ఫ్లాగ్. సో కొత్త దేశంలోకి వచ్చేసాం. చూసారు కదా, రెడ్. సో కొత్త కంట్రీలోకి వచ్చేసాం. సో ఏ ఊరైనా కూడా అంత ప్రెట్టీగా ఉంది చూడండి.
అది బ్యూటిఫుల్. సో మొత్తానికి కొత్త కంట్రీలోకి వచ్చేసాం, మాంటెనీగ్రో. సో ఇక్కడ ఎక్కువ టైం ఉండదలుచుకోలేదు. మేమేం చేసామంటే డైరెక్ట్గా ఆ నెక్స్ట్ కంట్రీకి వెళ్ళే బదులు కొంచెం వీ షేప్ చేద్దాం, అంటే డుబ్రావ్ నుంచి కిందకి దిగి ఓన్లీ 2 గంటలు కదా, 2 గంటలకి దిగాక అక్కడ మంచి వ్యూ అవి ఎంజాయ్ చేసి, నేను ఆల్రెడీ వచ్చేసాను, ఇంత దగ్గరికి వచ్చి అనుష్కకి ఇంకో స్టాంప్ వేసేస్తే పని అయిపోతుంది కదా. ప్లస్ మా మాంటెనీగ్రోలో మోస్ట్ టూరిస్టిక్ ఏరియాకే వెళ్తున్నాం మేము. సో అది చూస్తే బేసిక్గా మొత్తం కంట్రీ అంతా అలానే, కానీ మేము వెళ్తున్న ఏరియా మోస్ట్ టూరిస్టిక్ ఏరియా. అది ఆ మా ఎందుకు అలా ఉందంటే స్నానం చేయలేదు, పొద్దున లేట్ తెచ్చాను, అది విషయం. సో ఈ ఫస్ట్ ఊరు బే మీద ఉంది, అది కూడా మనం వెళ్ళబోయే కొట్టోర్ ఊర్లోనే యూ షేప్ బే. చెట్లు కవర్ అయిపోయినాయి కానీ చూసారా. సో క్రొయేషియా నుండి మాంటెనీగ్రోలోకి ఎంటర్ అయిన వెంటనే మొత్తం ఆ బే ఉంది, కొటోర్ బే అని. ఈ బే చుట్టూరు డ్రైవ్ మాట. అసలు ఎంత బ్రహ్మాండంగా ఉందంటే కొటోర్ బే, అసలు బస్సులోంచి వ్యూ అంతా చూసేసినట్టు అయిపోయింది. రేపు వ్లాగ్లో మీకు మ్యాప్ చూపిస్తాను, ఇవాళ వ్లాగ్లో నేను చూపించలేకపోతున్నాను. సో ఈ బే అంతా స్లోగా బస్ అయితే ఒక 30 కిలోమీటర్స్ రౌండ్గా తిరుగుకుంటూ వెళ్తున్నాం కాబట్టి వ్యూస్ అన్నీ ఆల్మోస్ట్ బస్సులోంచి చూసేసాం. అసలు అమేజింగ్ అంటే అమేజింగ్ ఫీలింగ్, ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ అని. అసలు ఇక్కడ వాటర్ కలర్ చూడండి, జనాలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ అంతా బ్యూటిఫుల్. ఇది మన డెస్టినేషను. అసలు మొత్తం అంతా ఒక స్కూటర్ తీసుకొని డ్రైవ్ చేద్దాం అనుకున్నాను, డ్రైవ్ చేయకుండానే మొత్తం బస్సులోనే కొటార్ బే. మీకు మ్యాప్ చూపిస్తాను, ఈ మ్యాప్ మొత్తం వచ్చేసాం మనం. బ్లూ కేవ్ టూర్ ఎక్కడి నుంచే ఆ బోట్లో వెళ్ళొచ్చు. సో ఇదే మన కొటార్ బే. సో హోటల్లోకి చెక్ ఇన్ అయ్యి బట్టలు మార్చుకొని రావచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అంటే సచ్ రిలాక్సింగ్ హాలిడే మాట ఇక్కడ. సో క్రొయేషియాలో డుబ్రావ్నిక్ ఒక రకమైన అందం, ఇది వేరే రకమైన అందం. కానీ ఇప్పుడు ఎండగా ఉంటే బ్లూగా కనిపించేది వాటర్, కానీ ఇప్పుడు ఎండ లేదు కాబట్టి మనకు తెలియట్లేదు ఈ బ్యూటీ. చూసారు కదా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందని చెప్పలేదు. అనుష్క రెంటల్ బైక్, సో అదే రెంటల్ బైక్ ఉంది అక్కడ, చూసా. తీసుకుందాం బైక్ రెంటల్. అవును వెళ్తే బాగుంటుంది, బోట్ కూడా రెంట్ చేసుకోవచ్చు, మనమే డ్రైవ్ చేసుకోవడానికి. లేక్ టాహోలో చేసాం ఆల్రెడీ మనం, when you're a baby. You don't trust me? To drive the boat. వచ్చేసాం మన బస్ స్టేషను. ఇదే చిన్న బస్ స్టేషన్. ఓకే, మొత్తానికి 2 గంటలు బస్ జర్నీ, కానీ ఇమిగ్రేషన్ దగ్గర కంట్రీ ఎగ్జిట్, కంట్రీ ఎంట్రీ 1 hour పోయింది కదా మనకి, అందుకని 3 hours పట్టింది. ఈజ్ ఇట్ టోటలీ వర్త్ ఇట్. 1 hour అయితే బీచ్ టూర్ తిరిగాం కాబట్టి చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. మా నెక్స్ట్ డెస్టినేషన్కి టికెట్స్ కొందామని ఇన్ఫర్మేషన్ ఇది. ఇక్కడ కొటార్ బస్ స్టేషన్లో నెక్స్ట్ స్టేషన్కి బస్ టికెట్లు కొందామని. సో ఇది కొటార్ బస్ స్టేషన్, ఇక్కడ నుంచి 10-minute వాక్ తీసుకున్న అపార్ట్మెంట్. ఆ 10-minute వాక్తో వెళ్దాం. ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఏంటంటే బస్సులు లేవు రేపు మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి. సో ఏంటి ఆల్టర్నేట్ చేయాలో ఆలోచిస్తున్నాను. సో ఇక్కడ బ్యాంక్ వచ్చాను యూరోస్ మార్చడానికి, ఎందుకంటే ఒక్కసారి యూరోస్ మార్చుకుంటే బెటర్ కదా, అందుకని ఇది మార్చాను. ప్రతిసారి నేను యూరోప్ వెళ్ళినప్పుడు 60 ఇస్తాం 70 ఇస్తాం అంటారు, అందుకే నేను ఏమనుకున్నానంటే ఒక $2,000 మార్చేసుకుంటే బెటర్ అని. కానీ 900 మార్చినిచ్చింది. $900కి 742 యూరోలు వచ్చాయి. ఇది మార్చేసుకుంటే ప్రతిసారి బాధ లేకుండా అని మార్చేసాను. ఇంకో బ్యాంకులో ఇంకో 900 మారుస్తాను. ఇది మనం మార్చిన బ్యాంకు అర్స్తే బ్యాంక్. యూజువల్గా ఆస్ట్రియా, రోమ్ అన్ని వెళ్తే 60 ఇస్తాం 50 ఇస్తాం అంటారు, ఇది బెస్ట్. వెల్కమ్ టు మాంటెనీగ్రో. Welcome to Montenegro. Thank you. Marcha Puindika, RTT and Anu Vlogs ki subscribe cheyandi, like cheyandi and share cheyandi. See you in the next vlog.